బ్రేకింగ్ న్యూస్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని చోటా గబ్బర్ సింగ్ నిరంజన్ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. అందరూ కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎందుకంటే 17 ఏళ్ల వయసులో మృత్యు అనేది తనని కబలించేస్తుంది. తనకు కోరిక ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ గారితో కలిసి కాసేపు గడపాలి అనేది ఆఖరి కోరిక. ఆ ఆఖరి కోరికని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ద్వారా బయటికి చెప్పిన తర్వాత ఆ వీడియో అనేది విపరీతంగా వైరల్ అయింది. అది కాస్త పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం, ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఢిల్లీలో ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పటికీ ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు అట్నుంచటే వరంగల్లోని హన్మకొండకు వెళ్ళి ఆ ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళి ఆయనతో పాటు దాదాపు గంట సేపు ప్రేమగా మాట్లాడడం జరిగింది. సో ఆ తర్వాత నీకు ఏం కావాలన్నా కూడా నన్ను అడుగు, ఇద్దరం కలిసి ఓజీ 2 సినిమాని కూడా చూద్దాము అని చెప్పేసి సరదాగా మాట్లాడినటువంటి మాటలు. ఆ మాటలు ఇంకా కూడా కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది, పవన్ కళ్యాణ్ గారిని కలవడం అనేది ఆ అబ్బాయికి ఉన్నటువంటి చిరకాల కోరిక, ఆఖరి కోరిక. ఆ కోరిక తీరిస్తే అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు తీర్చారు. సో మరి ఆ కోరిక తీరిన తర్వాత ఇంకా కొద్ది రోజులు ఎక్కువగా బ్రతుకుతాడేమో అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆశ వ్యక్తం చేశారు. కానీ ఆ ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయాయి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున ఆరోగ్యం అనేది మరింత క్షీణించడం వల్ల ఆ అబ్బాయి మాత్రం కన్నుమూయడం జరిగింది. తను యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి, మరొక జన్మైనా ఉంటే ఈ విధంగా కాకుండా అందరి పిల్లల్లాగానే పుట్టాలి, అందరి పిల్లల్లాగా ఆడుకోవాలి అనేది గొప్ప భవిష్యత్తు ఉండాలి అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఆ పిల్లాడిని చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి వైద్యం ఇప్పించినప్పటికీ కూడా ఒక అరుదైన జన్యుపరమైనటువంటి వ్యాధి, అది చాలా తక్కువ మందికి రేర్గా వస్తూ ఉంటుంది. అలాంటి వ్యాధి వచ్చి ఆ ఒక అబ్బాయి జీవితం మొత్తాన్ని కూడా కబలించేసింది. తన యొక్క వయసు 17 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తను చూడ్డానికి మాత్రం ఒక 3-4 సంవత్సరాల పిల్లాడిలాగానే కనిపిస్తూ ఉంటాడు. కంప్లీట్గా బెడ్కే పరిమితం, అన్నీ కూడా బెడ్ పైనే అన్నమాట. సో అలాంటి పరిస్థితిలో తనకు పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైనటువంటి ఇష్టం. గబ్బర్ సింగ్ సినిమాని దాదాపు 200 సార్లు చూశాడంట. తన యొక్క మేనరిజం కావచ్చు, ఆ యొక్క యాటిట్యూడ్ కావచ్చు, స్టైల్ కావచ్చు, ఆయన యొక్క సేవా స్వభావం కావచ్చు, అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి వీడియోస్ అన్నీ కూడా అబ్బాయి ఫోన్లో చూసేవాడట. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అయిపోయాడు. సో ఆ ఒక అభిమానత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక అబ్బాయిని కలిసి ఉండకపోతే ఖచ్చితంగా ఒక తీరని కోరికలాగా అబ్బాయి అదే విధంగా చనిపోయేవాడు అన్నమాట. సో మరి ఆఖరి కోరిక కూడా తీరకుండా అబ్బాయి చనిపోయాడని బాధ లేకుండా కనీసం ఆఖరి కోరికైనా తీరింది. సో ఆ కోరికని పవన్ కళ్యాణ్ గారు తీర్చారు. ఆ పుణ్యం పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది అని చెప్పేసి కూడా ఒక చుట్టుపక్కల అంటే వాళ్ళ బంధువులు కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటి. సో మరి మనం ఏమి చేసినా కూడా అలాంటి ఒక అరుదైన వ్యాధి వచ్చినప్పుడు, మృత్యు కవలించినప్పుడు ఎవ్వరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మృత్యువుకి ఎవరు కూడా అడ్డు పడలేరు. మృత్యు అనేది అందరికి కూడా సమానమే. అందరూ కూడా ఏదో ఒక రోజు పోయే వాళ్ళమే. కానీ ఒకరు ముందు, ఒకరు వెనకాల, ఒకరికి ఎక్కువ ఆయుష్, ఒకరికి తక్కువ ఆయుష్ దేవుడు రాస్తూ ఉంటాడు. సో మరి ఆ విధంగా ఈరోజు నిరంజన్ మాత్రం మనందరి ముందు లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు.